హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. మరి మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ ఆన్లైన్ సర్వే వీడియోస్ అన్ని మీరు ముందుగా చూడగలుగుతారు. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా పేటీఎం యాప్ని ఓపెన్ చేయండి. పేటీఎం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ పేటీఎం బ్యాంక్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఈ పేటీఎం బ్యాంక్ అనే ఆప్షన్ పైన ముందుగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా క్లిక్ చేయగానే ముందుగా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మనము పేటీఎం బ్యాంక్కి ఏదైతే పాస్వర్డ్ మనము సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి పేటీఎం బ్యాంక్ యొక్క అకౌంట్ పేజ్ అనేది మనకి ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. మనము పేటీఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అంటే ముందుగా పేటీఎం సేవింగ్ బ్యాంక్స్లో అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కనుక మీరు ఈ పేటీఎం బ్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం చేయలేరు. ఎందుకంటే రీసెంట్గా ఆర్బీఐ ఈ పేటీఎం బ్యాంక్లో కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేయడాన్ని బ్యాన్ చేసింది. ఇది టెంపరీగా మాత్రమే బ్యాన్ చేశారండి, పర్మనెంట్గా మాత్రం బ్యాన్ చేయలేదు. ఇప్పటికే ఎవరైతే ఈ పేటీఎం బ్యాంక్లో అకౌంట్స్ అయితే రన్ అవుతున్నాయో వాళ్ళు మాత్రం ట్రాన్సాక్షన్స్ అనేవి మామూలుగా ఎప్పటిలాగే చేసుకోవచ్చు. వాళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఆర్బీఐ నుండి నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఈ పేటీఎం బ్యాంక్లో కొత్తగా అకౌంట్స్ అనేవి మనము ఓపెన్ చేయలేము. ఈ పేటీఎం బ్యాంక్లో మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అంటే మన పేటీఎం బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్లో బ్యాలెన్స్ అనేది ఉండాల్సి ఉంటుందండి. అప్పుడే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలుగుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సేవింగ్ అకౌంట్స్లో 3052 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో చూపిస్తుంది. ఇప్పుడు సేవింగ్ అకౌంట్స్లో ఉన్న 3052 రూపీస్లోంచి 3000 రూపీస్ని ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాలెన్స్లో 0 అని చూపిస్తుంది. ఇప్పుడు 3000 రూపీస్ని మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఈ పేటీఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎందుకు చేయాలి, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ పేటీఎం బ్యాంక్లో మనము ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్టయితే మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుందండి. అంటే సంవత్సరానికి 5.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ ఇందులో మనము మినిమం 100 రూపీస్ నుండి మనము ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయొచ్చండి. ఒకవేళ పేటీఎం బ్యాంక్లో 2 lakh కంటే ఎక్కువ అమౌంట్ కనుక ఉన్నట్టయితే మనము మాన్యువల్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎఫ్డి అనేది వర్తిస్తుంది. అంటే ఒకవేళ మన పేటీఎం బ్యాంక్లో 2 lakh రూపీస్ కనుక ఉన్నట్టయితే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతుందండి. దానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో ఆ అమౌంట్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చండి. దీనికి మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఈ పేటీఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మరొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని మనము వేరే వాళ్ళకి పంపించవచ్చు. అలాగే మనము ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో మనము పేమెంట్స్ కూడా చేయొచ్చు. చూశారు కదా, ఈ పేటీఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ పేటీఎం బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ని మనము ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనకి క్రియేట్ ఎఫ్డి, బ్రేక్ ఎఫ్డి, సర్టిఫికేట్ అండ్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ రేట్స్ అనే 4 ఆప్షన్స్ ఇక్కడ మనకి కనబడతాయండి. ఇక్కడ 4th ఆప్షన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే దానిపైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము ఎన్ని రోజులకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి ఎంత పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఎన్ని రోజులకి మనము ఎఫ్డి కనుక చేసినట్టయితే మనకి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అనే
లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేటిఎం బ్యాంక్లో సంవత్సరానికి కనుక మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మనకి 5.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ ఎఫ్డి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనము ఎంత అమౌంట్ని అయితే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ అమౌంట్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్లో 3052 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి. అందులోంచి ఇప్పుడు నేను 3000 రూపీస్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 3000 అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనము అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత మనము ఎంతైతే అమౌంట్ ఎఫ్డి చేస్తున్నామో దానికి మనకి ఎంత అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అది ఎలాగా అంటే ఇక్కడ పక్కన వ్యూ ప్రాఫిట్ టేబుల్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. దీనిపైన కనుక మనము క్లిక్ చేసినట్టయితే ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ టేబుల్ యొక్క మొత్తం లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాఫిట్ టేబుల్లో మనము ఎంత అమౌంట్ అయితే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామో ఆ అమౌంట్ని మనము ఎన్ని రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మనకి ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్గా వస్తుంది అనేది మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనము మినిమం 7 డేస్ నుంచి 350 డేస్ అంటే దాదాపు సంవత్సరం వరకు మనము ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ పేటిఎం బ్యాంక్ యొక్క పాస్వర్డ్ అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేటిఎం పాస్వర్డ్ని ఎంటర్ చేయంగానే మనము ఏదైతే 3000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేశామో అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. చూశారు కదా, ఇక్కడ 3000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని మనకి ఈ రకంగా మెసేజ్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి ఫోన్కి కూడా మెసేజ్ అనేది వచ్చేస్తుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా ఉంది కదూ పేటిఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము. ఇప్పుడు మనం మళ్ళీ అకౌంట్ పేజ్లో మళ్ళీ చెక్ చేద్దామండి. మనము ఏదైతే ఇప్పుడు 3000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశామో అది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్లో యాడ్ అయిందో లేదో ఇక్కడ చూస్తున్నారు కదా. అకౌంట్ పేజ్లో ఇంతకుముందు ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్లో మనకి 0 అనేది ఉండేది. ఇప్పుడు 3000 రూపీస్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ 3000 రూపీస్ అని మనకి చూపిస్తుంది. అలాగే ఇక్కడ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మనకి 52 రూపీస్ మాత్రమే బ్యాలెన్స్లో చూపిస్తుంది. అలాగే ఇక్కడ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్లో సేవింగ్ అకౌంట్లో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎంతైతే అమౌంట్ ఉంటుందో వాటి యొక్క మొత్తం మనకి టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఈ పేటిఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఎంత ఈజీనో. మనకి ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఏదైతే పేమెంట్ పేటిఎం వాలెట్లో యాడ్ అవుతుందో ఆ అమౌంట్ని మనము పేటిఎం బ్యాంక్లో యాడ్ చేసుకొని ఈ రకంగా ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్టయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనము ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. మనము ఈ ఎఫ్డిలో ఉన్న మొత్తం అమౌంట్నైనా విత్డ్రా చేసుకోవచ్చు, లేదా అందులో నుంచి కొంత అమౌంట్ కావాలనుకున్నా కూడా మనము విత్డ్రా అనేది చేసుకోవచ్చు. మనము ఏ రోజైతే ఫిక్స్డ్ డిపాజిట్లోంచి అమౌంట్ని విత్డ్రా చేస్తామో ఆ రోజు వరకు మనకి ఎంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఈ ఎఫ్డిలోంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసి చూపిస్తాను మనం ఎలా విత్డ్రా చేయాలో. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ బ్రేక్ ఎఫ్డి అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నామో ఆ అమౌంట్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్కి కింద మన ఎఫ్డిలో ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో అది ఇక్కడ మనకి చూపిస్తుందండి. ఇప్పుడు నేను 3000 రూపీస్ ఏదైతే ఎఫ్డి చేశామో అందులోంచి 1000 రూపీస్ని నేను విత్డ్రా చేస్తున్నాను.
ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన కన్ఫర్మేషన్ అనేది అడుగుతారు. ఆ తర్వాత ఇక్కడ మనం పేటీఎం బ్యాంక్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయంగానే మనము ఏదైతే 1000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్లోంచి మనము విత్డ్రా చేసామో ఆ 1000 రూపీస్ అనేవి మనకి పేటీఎం బ్యాంక్లో సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయాయి. చూశారు కదా, అప్పుడే మెసేజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము అకౌంట్ పేజ్లో ఒకసారి చెక్ చేద్దాము. ఏదైతే 1000 రూపీస్ మనం విత్డ్రా చేసామో అది మనకి పేటీఎం పేమెంట్ బ్యాంక్లో యాడ్ అయిందో లేదో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంతకుముందు 3000 రూపీస్ అనేవి ఉండేవి, ఇప్పుడు 2000 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో చూపిస్తుంది. ఇక్కడ అకౌంట్ పేజ్లో కనుక మనము చెక్ చేసినట్టయితే ఇంతకుముందు సేవింగ్ అకౌంట్స్లో 52 రూపీస్ మాత్రమే బ్యాలెన్స్లో ఉండేవండి. ఇప్పుడు 1052 రూపీస్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో 3000 రూపీస్ ఉండేవి. 1000 రూపీస్ మనము సేవింగ్ అకౌంట్స్లోకి విత్డ్రా చేసుకున్న తర్వాత 2000 రూపీస్ అనేవి మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో బ్యాలెన్స్లో చూపిస్తుంది. చూశారు కదా, పేటీఎం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము అలాగే ఎఫ్డీలో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేయడము ఎంత ఈజీగా ఉందో. ఇందులో మనము ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అలాగే మనము ఎప్పుడైతే ఎఫ్డీని మనము బ్రేక్ చేసి విత్డ్రా చేసుకుంటామో అప్పటి వరకు మనకి ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.